శారీరకమైనటువంటి జీవితము, ఆత్మీయమైనటువంటి జీవితము. శారీరకమైన జీవితము అది మరణానికి, చావులకు, బాధలకు నిదర్శనమైతే ఆత్మీయమైన జీవితము సంతోషాలకు, దీవెనలకు, ఆశీర్వాదాలకు నిలయముగా మనం చూస్తున్నాం. ఎంతో ప్రేమతో నరుని ప్రభువు సృష్టించి నారిని సృష్టించాడు. వారికి సకల సౌకర్యాలు కల్పించాడు. కానీ దేవుని మాటను వారు వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి జీవితము నుండి సమృద్ధి మరణమును వారు తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. వారు కొని తెచ్చుకున్న సమృద్ధి మరణము ద్వారా ఏమైపోయారు? వారు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు నీవు నేను మనమందరము దేవునికి దూరం అవటము దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు కనుక మనలను ఆయన దగ్గరే ఉంచుకోవటానికి, ఆయనతోనే ఉంచుకోవటానికి రెండే జీవితాలను మనకు పరిచయం చేస్తున్నాడు. ఇది మంచి జీవితము, ఇది చెడు జీవితము. ఏ జీవితాన్ని మీరు కోరుకుంటున్నారో జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆదాము చేసిన పాపాన్ని ఏం చేశాడంటే, అదే పాపములో మనము చనిపోవటం దేవునికి ఇష్టం లేక ఆ పాపములను ఆయన శిలువ మీద మన కొరకు భరించుట ద్వారా మన శరీరంలో ఉన్న పాప స్వభావానంతటిని తీసి పాత స్థితి నుండి మహిమ గల స్థితిలోనికి దేవుడు మనలను నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరణ స్థితి గల జీవితం కలిగి ఉన్నావా, లేక మహిమ గల జీవితపు స్థితిని నీవు కలిగి ఉన్నావా?